జేఎన్టీయూ కే ఎగ్జామ్స్లో కానివ్వండి, ఇవాళ రిలీజ్ అయినటువంటి జేఎన్టీజీబీ 3-2 బీటెక్ వరకు వచ్చిన రిజల్ట్స్ కానివ్వండి, జేఎన్టీయూ ఏ వాటిల్లో కానివ్వండి, ఎక్కువ శాతం ఫెయిల్ అయిన యూనివర్సిటీ పేర్లు నేను చెప్పను కానీ ఎక్కువ శాతం ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చేసరికి ఓ లబోదిబో అంటున్నారు కదా, ఎంత బాగా రాసినా ఫెయిల్ అవుతున్నాం అని చెప్పేసి నిన్న ఒక వీడియో చేశాను. దాని తర్వాత ఎలా రాసినా కూడా ఫెయిల్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళకు కొన్ని డౌట్లు కూడా వచ్చినాయి. సో యాక్చువల్గా ఏంటంటే మీరు మెయిన్గా ఫెయిల్ అవ్వడానికి గల కారణం అదేంటో నేను చెప్తాను. ఇప్పుడు కొన్ని కారణాలు ఉన్నాయి, అది ఏ యూనివర్సిటీ అయినా కానివ్వండి. సో ఇందులో ఒక యూనివర్సిటీ మాత్రం ఎగ్జామ్షన్ అని అనుకోవాలి. సో ముందుగా దాని గురించి చెప్పబోయే ముందు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. వాటి ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశానండి, అందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి, అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. డేటా అనలిస్ట్ అవ్వబోతున్నాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతూ ఉన్నారు. సో ఏంటంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది మనం పెట్టేసి. 4 సంవత్సరాల నుంచి నేను తెలుసుకున్నది, నాకు తెలిసింది, నేను చూసింది మొత్తం మీకు చెప్పాను. దాని ప్రకారం టిప్స్ వీడియోస్ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు నేను చెప్పినప్పుడు అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న పేపర్ వాల్యుయేషన్ ప్రకారం మీరు 100%లో 65-70% కష్టపడితే సరిపోయేది. అంటే ఇప్పుడు 5 యూనిట్స్ ఉన్నాయనుకోండి, 3.5 యూనిట్లు చదువుకొని మిగతా హైలైట్స్ ఆల్ ఇన్ వన్లు పాత క్వశ్చన్ పేపర్లు చూసుకొని చదువుకుంటే సరిపోద్దని చెప్పేసి మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు సీన్ సితారైంది, మొత్తం కూడా మారిపోయిందండి. మీరు ఈ 65% 70% సరిపోదు, 100% కష్టపడితేనే మీకు పాస్ అవుతారు. 5 యూనిట్లు ఉన్నాయంటే 5 యూనిట్లు పర్ఫెక్ట్గా చదవాల్సిందే. మీరు టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా, మెటీరియల్ తీసుకున్నా, సిలబస్ కవర్ చేసుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాటి మీద అన్ని మోడల్స్ కవర్ చేసుకోండి. మీరు వాళ్ళ రోజున గెయిన్ కాలేరు. ఇంపార్టెంట్ క్వశ్చన్సే కానివ్వండి, ఇంపార్టెంట్ టాపిక్స్ అనే కానివ్వండి అనేది ఇవాళ రోజు లేదు. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే అందుట్లో కలుస్తాయి, కాకపోతే ఇదివరట్లాగా 100% రావట్లే. ఒకసారి వచ్చింది మళ్ళీ ఇంకోసారి రావట్లే. వీళ్ళు ఏం చేస్తాడు, పలానా ఎక్స్ టాపిక్ చదువుకొని పోతాడు, అక్కడ వచ్చేసరికి ఎక్స్ టాపిక్ ఏమో సబ్ పార్ట్ అవుతుంది, వై టాపిక్ మీద ఎక్కువ ఉంటున్నాయి. సో దీన్ని అధిగమించాలి. మీరు ఇప్పుడు ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాలి. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది సిఎస్సి బ్రాంచ్లో సబ్ బ్రాంచ్లు వచ్చినాయి, ఏఐ అని, ఎంఎల్ అని. ఇప్పుడు కోర్ గ్రూపులు ఎక్కువ మంది పాస్ అయిపోతున్నారు, ఈ సిఎస్సి బ్రాంచ్లు ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి, సిఎస్సి బ్రాంచ్ల్లో ఎక్కువ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. అర్థమవుతుందా? సో అందుకనే నేను చెప్పొచ్చేది ఏంటంటే కాంపిటీషన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయి, నేను కాదంట్లా. కాకపోతే ఇది వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో కూడా అందరికీ మార్కులు ఎలా ఇస్తారు, ఇవ్వరు కదా, అదొక కారణం. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇంటర్నల్ మార్క్స్ చేతిలో ఉన్న వాటిని వదిలేసుకొని ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ కోసం పాకులాడటం. ఎక్స్టర్నల్ మార్క్స్ అనేది సప్లీ ఎప్పుడైనా రాసుకోవచ్చు, ఇంటర్నల్ మార్క్స్ అలా రాసుకోవద్దు కాదు. ఒకసారి యూనివర్సిటీ రీచ్ అయినాయి అంటే యూనివర్సిటీకే ఉంటుంది, అదొకటి. ఇక కొంతమంది ఏంటంటే ఎగ్జామ్ రాస్తున్నారు, కరెక్ట్గా పాస్ మార్కులు రాసి ఇచ్చేస్తున్నారు, కరెక్ట్గా రాస్తున్నారు, నేను కాదంట్లా. ఇప్పుడు 3 క్వశ్చన్లు 25 మార్కులు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పాస్ మార్కు 25 మార్కులు రాసి కరెక్ట్గా 25 మార్కులు రాసిస్తున్నారు, అంతా కరెక్ట్గా. టెక్స్ట్ బుక్లో ఇప్పుడు కాపీ వదిలేడు అనుకోండి, మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ చదువుతున్నా, వదులుతారని కాదు. కాపీ వదిలినప్పుడు ఏం చేస్తారు, కాపీ రాసేస్తారు, ఉన్న టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఫోనో దగ్గర పెట్టుకుని, ఫోన్ అలౌ చేస్తే ఫోనో చూసి దాంట్లో పెట్టేసి రాసేస్తారు కదా. అది దింపినా కూడా మీకు 28 మార్క్స్ పాస్ మార్క్ ఎగ్జాక్ట్గా రాస్తే మార్కులు పడవండి. థియరీ సబ్జెక్ట్స్ అసలు పడవు. మ్యాథమెటిక్స్ అయితే ఆ కంగారులో ఏదో ఒక చిన్న స్టెప్ మిస్ అవుతారు, ఆ స్టెప్ కూడా తీసేస్తారు, అదొక కారణం. సో ఇక కొంతమంది వచ్చేసరికి ఏం చేస్తున్నారు, బాగా రాస్తున్నారు, నేను అనుకున్న రేంజ్లో మార్కులు రాలేదండి. ఎందుకు వస్తుంది, నువ్వు అక్కడ నీట్నెస్ చూపించట్లేదు, టైం అయిపోతుంది. ముందు ఏం చేస్తున్నారు, డెకరేషన్గా ఇచ్చేస్తున్నారు, టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. ఇది ఉన్నదాన్నేమో చివరికి వచ్చి వదిలేస్తారు. అట్లా కాదు, ముందు ఎగ్జామ్ నీట్గా రాసుకొని ఆ తర్వాత చివరిలో డెకరేషన్ చేసేసుకోండి. చాలామంది
ఫుల్ఫిల్మెంట్ అనేది కరెక్ట్ లేదు. పేజెస్ వదులుతున్నారు మధ్యలో, కొన్ని తినట్లే, దాని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మంచి పద్ధతే, కానీ అది ఫుల్ చేయట్లేదు అక్కడ. ఇలా జరుగుతుంది. ఇలా చేస్తే మీకు ఎలా పాస్ మార్కులు వస్తాయి? మారిపోయిందండి అంత. ఇంతకుముందు రోజుల్లో ఏం చేసేవాళ్ళు, డేటా రిప్రజెంట్ చేశాడు పాపంలే అని 2 మార్కులు వేద్దాం అనేవాడు. పర్లేదు 3.5 క్వశ్చన్లు రాశాడు, పర్లేదు వేసేద్దాం. 3 పేజీలు రాశాడు, పర్లేదు వేసేద్దాం. ఆ రోజులు మొత్తం పోయినాయి. ఓకేనా? కీ పేపర్లో కూడా ఇవాళ రోజున కీ పాయింట్స్ కాదు, మొత్తం దానికి సంబంధించిన ఆన్సర్ మొత్తం ఇస్తున్నారు. ఇప్పుడు మీరు అందుట్లో ఉన్న దానికంటే ఎక్కువ రాయాలి. ఎందుకో తెలుసా? ఆ కీ పేపర్ అనేది దేంట్లో చేస్తారు? ఏ టెక్స్ట్ బుక్లో చేస్తారు? నీకు టెక్స్ట్ బుక్స్ వచ్చేసరికి 100 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, రెఫరెన్స్ బుక్స్లు వాటితో కలుపుకొని. ఒక్కొక్క యూనిట్ ఒక్కో దాంట్లో ఉంటుంది అనుకున్నాం. అన్నీ కలిపినేమో బక్షి ఇలాంటి బుక్స్లో ఉంటాయి అనుకో, అది వేరే విషయం. మరి ఒక బుక్లో ఒక్కో టాపిక్ ఉంటుంది, లేకపోతే సొంతగా ప్రొఫెసర్ తయారు చేశాడు కీ పేపర్, దానికి కీ పేపర్. మరి దాంట్లో ఉన్న ఎన్ని కవర్ చేయాలంటే నీ టెక్స్ట్ బుక్ నాలెడ్జి, ఒక్క టెక్స్ట్ బుక్ నాలెడ్జి, ఒక్క మెటీరియల్ నాలెడ్జ్ సరిపోతుందా? సరిపోదు. యూ నీడ్ టు డూ రీసెర్చ్. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని మీరు కనుక ఎగ్జామ్ రాయగలిగితే యూ విల్ బి పాస్డ్ అండ్ యూ విల్ బి గెట్టింగ్ మోర్ మార్క్స్. You may be getting even 10% if you have internals. అంతేగాని అదొక మెటీరియల్. ఇవాళ రోజున ఇంకా పాష్ అయిపోయిందండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 40 రోజుల ముందు స్టార్ట్ చేసేవాళ్ళు చదవటం అనేది. క్లాసులు ఇన్ని ఏ రోజు టాపిక్ ఆ రోజు టాపిక్ వినేసి నోట్స్ తయారు చేసుకునేవాళ్ళు. 40 days ముందు చూసుకుంటే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అడిషనల్ టాపిక్స్, పాత క్వశ్చన్ పేపర్లు ఇవన్నీ చూసుకోవడం. ఆ తర్వాత 1 day బిఫోర్ ది ఎగ్జామ్, అంటే గ్యాప్కి 1 day ఉంటుంది కదా, 1 day 2 days. సో ప్లాన్ చేసుకొని యూనిట్స్ వైజ్గా ఆ యూనిట్ ఇప్పుడు, ఇంకో యూనిట్ సెకండ్ యూనిట్ రేపు మార్నింగ్, థర్డ్ యూనిట్ రేపు మధ్యాహ్నం, 4th యూనిట్ ఎల్లుండి పొద్దున, 5th యూనిట్ ఎల్లుండి మధ్యాహ్నం, ఇక రివిజను ఎల్లుండి ఈవినింగ్, 2 days కనుక గ్యాప్ ఉంటుంది. ఇలా చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. క్లాసులు వినరు, సైలెంట్లో మొబైల్ పెట్టేసి గేమ్లు ఆడుకుంటారు. అదొకటి. కొన్ని కాలేజీలో క్లాసులు జరుగుతున్నాయని చికాకు పెడుతుంటారు. క్లాసులు అర్థం కావు, చావు ఏమి. కొంతమంది వచ్చేవాళ్ళు, అందరూ చెప్పేవాళ్ళు 100% చెప్పే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, ఎక్స్పర్ట్స్ ఎక్కువ ఉండరు. ఇక వాళ్ళు మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నా కూడా ఏదో చికా చేస్తారు, వీళ్ళు చేసుకుంటూ కూర్చుంటారు. అయిపోద్ది, సెమ్ అయిపోద్ది. సెమ్ అయిపోయాక ఏం చేస్తారు? 1 day బిఫోర్ ఈ అప్లికేషన్స్, హాల్ టికెట్స్ అని వీటి కోసం తిరుగుతారు. 1 day బిఫోర్ కూర్చుంటారు, నైట్ అంతా కూర్చుంటారు. ఆడపోతే నిద్ర వస్తుంటుంది ఎగ్జామ్ హాల్, ఏం గుర్తుండదు. సో ఇలా చేస్తే అవ్వదండి. ఓకేనా? సో అన్నీ చేయండి, విత్ ఇన్ ది టైం ఫాలో అవ్వండి. సో అలా చేస్తేనే మీరు పాస్ అవుతారు. సో 1 day బిఫోర్ ది ఎగ్జామ్ వచ్చేసేసి నేను చేసేస్తాను, కుమ్మేస్తానంటే కుదరదు. అది డిప్లొమా అంటే తక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి మీరు చేసినా చెల్లుబాటు అవుతుంది, లేకపోతే వాళ్ళ రోజున నడవదు. ఓకేనా? ఇలా ఫాలో అవ్వండి. ఇక అట్లే కష్టపడి చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.